అది నీ గొంతులోంచి రాకపోతే ఇది నా గొంతులోకి దిగదు. నా మాట నమ్ము. ఆ మాట యాదో చెప్పమా, నీ మాట ఇంట. అంటే నీకు నా ఆకలి కంటే నీ పట్టుదలే ముఖ్యమన్నమాట. అమ్మీ, బిడ్డ మీద ప్రేమ ఉన్నట్టు యాదానికి నా ఎంట పడేది. ఎల్లో అమ్మని అర్థం చేసుకోవా? కూడు తినవా? కోపంతో ఇట్ట కూడు తినకుండా ఉంటే పడిపోతావమ్మి. రామ్మి, నేనీడుండాది కోపం ఎక్కువే కాదు, పాపం తక్కువ చేసుకునేదానికి. నా నేస్తానికి నా అమ్మ ఈసం పెట్టిన పాపాన్ని తగ్గించుకునేదానికే ఈడుండ. అమ్మి, కూడు తినమ్మి. అదు, నన్ను తాకొద్దు. ఓ మంచి మడిసికి ఇసం పెట్టిన చేతులతో నన్ను తాకమాకు. అమ్మీ, నువ్వు నా మొహం కూడా చూడమాక. నాకు నువ్వు పెట్టే కూడు కూడా అక్కర్లా, నువ్వు వీడికి రానక్కర్లా. అమ్మీ, నువ్వెంత దారుణంగా మాట్లాడబాకమ్మి. నీ మాటలు వింటా ఉంటే నాకు చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుందమ్మి. అంటే మనం ఇప్పుడు బతికుండావు అనుకుంటా ఉండవా అమ్మా? అవుమా, ఒక మడిసి పానాన్ని తీయగలిగే పని చేసినప్పుడే మనం చచ్చిపోయినామమ్మా. ఇప్పుడు మనం బతికున్న శవాల మాదిరిగమ్మా. మా అమ్మ ఎంతో గొప్పది అనుకుంటా ఉండ. ప్రపంచంలో అమ్మంటే మా అమ్మే అనుకుంటా ఉండ. నా అమ్మకి తెలిసినంత ప్రేమ ఏ అమ్మకి తెలియదు అనుకుంటా ఉండ. కానీ నా అమ్మ అసలు అమ్మే కాదని తెలుసుకున్నా. అవును, అమ్మకి అమ్మ మనసే ఉంటాది. అమ్మకి ప్రేమ మాత్రమే తెలుస్తుంది, పానం తీసేది తెలియదు. పానం తీసేది తెలిసినదంటే ఎవరి పానమైనా తీసేయగలుగుతాది. అమ్మీ, అమ్మని ఎంతలా బాధ పెట్టడం సరి కాదమ్మీ. నా మాటలకే నీకింత బాధేసిపోతా ఉంటే నీ చేతలకి నాకెంత బాధ ఉండదో నీకు ఎరకేనా అమ్మా? అరాయించుకోలేకపోతుండా అమ్మా? నువ్వు చేసిన పనిని అస్సలు అరాయించుకోలేకపోతుండా. ఎంత అడిగినా నా అమ్మ నాకు నిజం చెప్పకుండా దాచినాదంటే నాకు బతకాలనిపించట్లేదు మా, చచ్చిపోవాలనిపిస్తూ ఉండదు. ఓ పని చేయమ్మా, నేను కూడు తినాలని కోరుకుంటా ఉండవు కదా, కూడులో కొంచెం ఇసం కలిపి తీసుకురా. తీసుకురామ్మా, నువ్వు ఇసం కలిపి తీసుకురా. దాన్ని నీ చేతులతోనే నాకు పెట్టు, నేను తింటా. నేను కూడా
కూడా చచ్చిపోతానమ్మా. లేదమ్మా, ఒక ప్రాణం తీసినా 10 ప్రాణాలు తీసినా ఒకటే పాపం. ఎల్లు తీసుకురా, నీ సేత్తో చివరి కూడు తినిపెట్టు. పోమ్మా, తీసుకురా, పో. ఇంత మాట్లాడినా నువ్వు దాచిపెట్టిన నిజమేందో చెప్పలా. నీ నుండి నిజం తెలుసుకునేదానికి ఇంక ఇంతకన్నా నేనేం అడగాలమ్మా? ఇసం పెట్టిన చేతులతో నన్ను తాకమాకు. మనం ఇప్పుడు బతికుండావు అనుకుంటా ఉండావమ్మా? మనం చచ్చిపోయినావమ్మా. కూడలో కొంచెం ఇసం కలిపి తీసుకురా. ఓ మడిసిని చంపడానికి చూసిన మీ అమ్మ ఆ దినవే మానసికంగా చచ్చిపోయినది. ఈ పొద్దు నువ్వు మాట్లాడిన మాటలతో పూర్తిగా చచ్చినది. ఇంగి రమణమ్మ బతికుండడం కళ్ళమ్మి నా ఒళ్ళోకి నిన్ను తీసుకున్న దినవే నిన్ను ఎడసకూడదని అనుకున్నా. కానీ ఈడిసిపోతుండా క్షమించమ్మి. మళ్ళీ బతుకంటూ ఉంటే నీకు అమ్మగా పుడతా. మా 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 ఏడ్సరా, నన్ను యాదాన్ని కాపాడినావు. నేను సావాలా? ఏడ్సు. కన్న బిడ్డను ఒంట్రోని చేసి పెంచుకున్న బిడ్డ కోసం ప్రాణాలు తీసేసుకుందాం అనుకున్నావా?
ఏమంటున్నావురా? అర్థం కాలా? యాంద్ మా అట్ట చూస్తుండావు? ఇన్నేండ్లుగా నీ గుండెల్లో దాగిన నిజం నా గొంతు నుండి ఎట్టా వచ్చినాదనా? నువ్వా ముసిల్దాంతో మాట్లాడిన పొద్దే నాకు తెలిసినాదే. యామా, ఈ లోకంలో నీ మాదిర తల్లి ఎవరైనా ఉంటారమ్మా? నీలాంటి అమ్మలుంటే నాలాంటి బిడ్డలు ఎట్టా తయారవకుండా ఉంటారమ్మా? యాన్ని మా అట్టా సుత్తా ఉండవు? నిన్ను మాట అంటా ఉండాననా? మరి నేనిట్ట ఎదవలాగా తయారవడానికి కారణం ఎవరమ్మా? నువ్వు కాదా? సీను, అవుమా, నేనిట్ట తయారైనది నీ వల్లే. నువ్వే ఇట్ట చేసినావు. నువ్వే నాకు దాని మీద కోపం పెరిగేదానికి కారణమైనావు. నేనేం చేసినాన్రా? ఏం చేయలేమా? నా కోసం నువ్వు ఏం చెయ్యలా. మొత్తం దానికోసమే చేసినావు. నీ ప్రేమ మొత్తం దానికే ఇచ్చేసినావు. నీ బతుకు మొత్తం దానికే ఇచ్చేసినావు. చివరికి ఇప్పుడు నీ సావుని కూడా దానికే ఇచ్చేస్తాండావు. దానికోసమే చచ్చిపోతాండావు. నేను అనాథనైపోతానని పట్టించుకోకుండా ఊరిపోసుకుంటా ఉంటావు. మరిట్ట అంతా చేస్తే నేను ఇట్టాగాక ఇంకెట్టా తయారవుతానమ్మా? కన్ను తెరిసిన దినం నుండి నా కండ్ల ముందుండాది అమ్మ మాత్రమే. నాకు తెలిసేది అమ్మ ప్రేమ మాత్రమే. అమ్మ ఒళ్ళో ఆడుకోవడం, అమ్మ వేలు పట్టుకొని తిరగడం, అమ్మ సేతి ముద్ద తినడం, ఇంతే. ఇంతే తెలుసా మా సీన్గాడికి. కానీ అమ్మా, అప్పుడే, అంత చిన్నగా ఉన్నప్పుడే ఈ సీనుగాడికి ఒక విషయం తెలిసినాదమ్మా. సీనుగాడి బతుకులో ఒక గొప్ప మార్పు జరిగినాదని తెలిసినాదమ్మా. అప్పటిదాకా అమ్మతో ప్రేమగా సీనయ్యా సీనయ్య అని పిలిపించుకున్నాడు. ఉన్నట్టుండి అమ్మ దృష్టిలో సీనుగాడైపోయినాడు. అట్ట యాదానికి జరిగినాదో ఎంత యోచన చేసినా ఈ సీనుగానికి తట్టల. అమ్మ పిలుపులో తేడా ఏదానికి వచ్చినాదో తెలియలా. దాంతో కోపం వచ్చేసినది. అమ్మ ప్రేమని మాత్రమే చూసిన ఈ సీనుగాడి మనసులోకి ఇంత కోపం ఎట్టా దూరినాదో ఎంత తల కొట్టుకున్నా అస్సలు అర్థమయ్యేది కాదమ్మా. అసలు ఆ కోపం దాని మీదకి ఎట్ట మరలాదో ఆలోచించి తల పగిలిపోయినదమ్మా. సమాధానం మాత్రం దొరికేది కాదు. కానీ 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 ఇన్నేళ్ల తర్వాత దానికి సమాధానం దొరికినాదమ్మా. నువ్వా ముసల్దాంతో మాట్లాడిన మాటలతో దొరికినాది. అవుమా, నాలో ఉండాల్సిన అమ్మ ప్రేమకి బదులు దాని మీద కోపం వచ్చిన దానికి కారణం అమ్మ ప్రేమే అని తెలిసినదే. ఇన్ని రోజులు నేను తనకలాడిన దానికి సమాధానం తెలిసినాదమ్మా. తెలిసినాది. అప్పటి వరకు యా దినమో ఒక్క తూరి కూడా
నా ఒంటి మీద నువ్వు చెయ్యలా. కాని మొదటిసారి నా మీద యాదినమో నీ చెయ్యి పడినాదే. అంతే అంతే అంతే, నాలో కోపం పుసలు పొంగినాదే. అప్పటిదాకా నన్ను నా కన్నా నా సిన్న అని ముద్దులాడిన అమ్మ యాదానికి నన్ను కొట్టినాదో అర్థం కాక తనుకులాడకపోయినా ఒక్కటే, దాంతో ఇంకొక్కటే కోపం కోపం కోపం. కోపాన్ని ఎవ్వరి మీద చూపించాలో నాకర్థమయ్యేది కాదు. నాన్నలా, అమ్మ ప్రేమలా, నేను ప్రేమించే అమ్మ నా మాట వినడంలా. ఆ కోపం ఎవరి మీద చూపెట్టాలని చూస్తా ఉంటే అది ఎదురుగా కనిపించేదే. అంతే అంతే, దానికంతటికీ కారణం అదే కదా అని అనిపించినదే. దాంతో నాకు తెలియకుండానే నా మనస్సులో కసి పెరిగిపోయేదే. నా మీద పడే దెబ్బలు పెరిగినాయే. నాలో కసి పెరిగినాదే. నేను పెరుగుతా ఉంటే అమ్మ ప్రేమ తగ్గుతా ఉందని నాకు తెలిసిపోవడం మొదలైనాక ఆ కసి నాలో అట్టా 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 నాతో పాటు పోటీగా పెరిగిపోయినదే. ఆ కసి అట్టాగే కరుడు కట్టిపోయినదే. అమ్మ మీద ఎంత ఎక్కువ ప్రేమ ఉండదో దానికంటే ఎక్కువ కోపం దాని మీద పెరుగుండాదే. ఇంట్లో ఉంటే అది నా కండ్లకు కనపడతాదనే చింతతో బయటికి పోయేవాణ్ణి. ఇంటికి రాబుద్దేసేది కాదు. వస్తే నువ్వు దానికి అన్నం తినిపించడం, దాన్ని ముద్దులాడటం, దాంతో మాట్లాడడం చెయ్యడం అన్నీ చూడాల్సి వస్తుందని గుండెల్లో బాధ అయ్యేదమ్మా. దానికే బయటే ఉండిపోయేవాణ్ణి. బయటుంటే ఎట్టుంటాదమ్మా? లోకంలో బాగుపడేదారులు 100 ఉంటే చెడిపోయేదారులు 1000 ఉంటాయి. ఒక్క తూరి బట్టలు మాసిపోయినాయంటే ఎక్కడైనా కూసుండిపోతాడు. బురదైనా పట్టించుకోడు. అట్టాగే మనిషి ఒక్క మారు చెడిపోతే ఎంత దుర్మార్గంగా ఆయన ప్రవర్తిస్తాడో, ఎంత కిందికైనా దిగిపోతాడు. అట్టాగే చేసినాడమ్మా ఈ సీన్గాడు. దాని మీదున్న కోపంతో ఎంతో మంచిగా పెరగాల్సినోడు చెడిపోయి పెరిగినాడు. చెడ్డ పనులన్నీ చేసినాడు. మడిసికి మడిసికి మధ్యలో దూరం ఎంతమ్మా? ప్రేమలుంటే రేణువంత, కోపాలుంటే ఆకాశానికి భూమికి ఉన్నంత. అంత దూరం నుండి చూస్తే అది నాకు సెల్లెలుగా కనిపించేది కాదుమా, శత్రువులా కనిపించేదే. అది యా పని చేసినా నాతో పెద్ద యుద్ధమే చేస్తున్నట్టు అనిపించేదే. దానికే దాన్ని నాశనం చెయ్యడానికి ఏవేవో దారులెతికినా ఆ దారిలో ఎంత బురదున్నా పట్టకుండా నడిచినా దీనంతటికి కారణం ఎవరుమా? నువ్వు కాదు. నీ ప్రేమని నాకివ్వకుండా దానికి మాత్రమే ఇవ్వడం కాదా? ఇద్దరు బిడ్డల్ని నువ్వు ఒకే మాదిరి పెంచుంటే, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ కాకుండా చూసుంటే నాలో ఈ బాధ ఇట్ట గడ్డ కట్టుకుని పోయేది కాదమ్మా. నేనిట్ట సెడ్డగా తయారయ్యేవాడిని కాదు. రే ఎడిసైరా, నువ్వేమనబాక. అది ఆడబిడ్డరా.
అది ఏరే కడుపున పుట్టినది కాబట్టి తన్ని తక్కువ చేసి చూస్తే తనకి తేడా యాడ తెలుస్తాదో అని. అది కూడా నా కన్న బిడ్డే అనుకోవాలని నేను దానికి కొంచెం ఎక్కువ చేసినానేమో గాని నిన్ను తక్కువ చేయాలని కాదు సీనా. ఆ తక్కువ నువ్వు తప్పనుకునేవు. ఈ తల్లి ప్రేమలోనే తప్పులు చూసినావు అంతే తప్ప నేను యాదే కావాలని చేసినది కాదురా. నువ్వు నా కన్న బిడ్డవేగా, నన్ను అర్థం చేసుకుంటావనుకునే. అనుకుని దాని బాధ గురించి ఆలోచన చేసినావు గాని నా బాగోగుల గురించి ఆలోచన చెయ్యలా. యామా ఆ దినం నేను తప్పు చేసిన దినం కోపంతో కొట్టకుండా ప్రేమగా దగ్గరికి తీసుకుని సీనయ్యా ఇట్ట చేయకూడదయ్యా అని కొంచెం నచ్చ చెప్పుంటే నేనిట్ట అయ్యేవాణ్ణి కాదు కదమ్మా. కోపం లేకుండా ఇంకో మాదిరి పెరిగుండేవాణ్ణి కదా. యాదానికమ్మా అట్టా చేసినావు? యాదానికి యోసన చెయ్యలా సీనయ్య. ఈ మాదిరిగా అవుతాదని నిన్ను యోసన చెయ్యలా. ఈ బుర్రకి తట్టలా. ఈ బుర్ర సాన చిన్నదిరా, అంత యోసన చేయలేకపోయినా. రే పోన్లేరా. ఏ దినం నువ్వు నీ కోపానికి కారణం తెలుసుకున్నావుగా. ఈ అమ్మకి నీ మీద పే ఉన్నదని తెలుసుకున్నావుగా. ఇడిసేరా, ఎంగా కోపాన్ని ఇడిసేరా. నీ సెల్లి మీద కోపాన్ని ఇడిసేసి తన్నింటికి తీసుకొచ్చేరా. తీసుకొచ్చే జీవితం ఇప్పుడు కూడా దాని గురించే. నా బతుకు ఇంత చెప్పినా నా బాధని సెవికక్కలా. దాని గురించే దాని గురించే దాని గురించే. నిజం చెప్పేత్తా. అమ్మకెట్టుండదు. నేను ఒకసారి చూడండి అన్నా, నన్ను వెళ్ళి అన్నా. నా అమ్మ